హలో గాయ్స్, వెల్కమ్ టు యువత వైబ్స్. అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. ఈరోజు స్పెషల్ అయితే అమోఘమనే చెప్పాలి. అంత స్పెషాలిటీ మన ఆంధ్ర స్టైలు రాగి ముద్ద. దీనికి కాంబినేషన్ వచ్చేసి ఎండు చేపలు, కోడిగుడ్డేసి ఇగురు చేశాను. అసలు ఇదైతే చూస్తా ఉండంగానే నాకు తినే బుద్ధేసింది. అంత సూపర్ వచ్చింది. వేరే లెవెల్ టేస్ట్ అయితే మాత్రము. నేను చేస్తా ఉంటే పక్కనింటోళ్ళు, ఎదురింటోళ్ళు గాని అంటే ఈ స్మెల్ నచ్చేవాళ్ళైతే అసలు ఇంకా వదలబుద్ధి గారు. ఇంకా స్మెల్ నచ్చని వాళ్ళైతే కొంచెం తిట్టుకుంటా ఉంటారు. సో, ఇప్పుడు మనము దీన్నెలా జేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే వస్తుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది ప్రాసెస్ వచ్చేసి మనకు 15 మినిట్స్ ముందే స్టార్ట్ అవుతుంది. అది ఎట్లా అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనము స్టవ్ వెలిగించి కోడిగుడ్లు మనకి అంటే మన ఇంట్లో మెంబర్స్ బట్టి మనం ఎన్నైతే వేసుకోవాలనో అన్ని వేసుకొని ఉడకబెట్టేసుకుందాము. ఇవి ఉడుకుతా ఉంటాయి. ఈ లోపు చూడండి, మనము ఇవి 100 గ్రామ్స్ ఏమో తీసుకున్నాను నేను. వీటిని నెత్తాళ్ళు అంటారు మేమైతే. అంటే ఒక్కో చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు. వీటిని నేనైతే తలకాయలన్నీ తీసేసి మంచిగా శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగేసి ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఇలా కడగడం వల్ల మనము అందులో ఇసుక ఏమన్నా ఉంటే శుభ్రంగా వెళ్ళిపోతుంది. సో, అందుకని మంచిగా కడుక్కోవాలి ఫస్ట్ అయితే ప్రాసెస్. 15 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలా. ఎందుకంటే అది కొంచెము గట్టిగా ఉంటాయి కాబట్టి నానబెట్టుకుంటే సాఫ్ట్గా వస్తాయి. సో, ఇలా చేసుకున్నాక మనము మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టమోటో, అల్లము, గసగసాలు, మిరియాలు 4, 2 లవంగాలు వేసుకునేసి మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకుందాము. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనకు ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. మనం చేసే ప్రాసెస్ మనము ఎన్ని ఐటమ్స్ వేసాము, ఎంత మసాలాలు వేసాము అనేది కాదండి. మనం చేసే విధానాన్ని బట్టి మనకు టేస్ట్ అయితే ఉంటుంది. సో, ఎలా చేసినా టేస్ట్ ఎలా ఉంది అనేది మాత్రమే మనకు కావాలి. సో, ఇప్పుడు ఆనియన్స్, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి కట్ చేసుకునేసినాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకునేసి మనకు నూనె అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలా. నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఒక రవ్వ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో, ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ కాగినాక ఎర్రగడ్డలు, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి వేసుకునేసి బాగా వేయించుకుందాము. ఈ వేయించుకోవడం అనేది ఉంది చూసావా, ఈ ఆనియన్స్ వేయించుకోవడంలోనే మనకి చేపలకి మంచి అరోమా వస్తుంది. అది ఎందుకంటే బాగా ఆనియన్స్ అనేటివి బాగా మగ్గి ముద్దలాగా అవుతుంది కదా. అలాంటప్పుడు మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో వేయాలి. టమోటో పేస్ట్ దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలా. ఒక 4-5 మినిట్స్ తిప్పుతా నూనె అంతా సపరేట్ అవుతుంది చూసినావా. అప్పుడు మనము నానబెట్టుకున్నాము చేపలు, నెత్తాళ్ళు, అవి వేసేసి బాగా ఒక 4 మినిట్స్ బాగా కలిపేసుకునేసి కోడిగుడ్లు కూడా వేసుకుందాము. కోడిగుడ్లు వేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా కలబెట్టేసి వేయించుకుందాము. ఇలా వేసుకున్నాక మనము ఉప్పు, కారము, ధనియాల పొడి మనకు ఎంత టేస్ట్కి తగినట్టు వేసుకునేహామా. బాగా కలబెట్టుకునేసి కొంచెం వాటర్ అయితే ఇందులో పోద్దాము. వాటర్ పోసినాక ఒక 4-5 నిమిషాలు బాగా ఉడికించుకునేద్దాము. చూడండి, ఇప్పుడు కరివేపాకు వేసి బాగా కలబెట్టేసి ఒక 4-5 నిమిషాలు ఇట్లా ఉడికించుకున్నామంటే మనకు సరిపోతుంది. మధ్య మధ్యలో అట్లా కలబెట్టుకుంటూ ఉడికించుకుందాము, ఎందుకంటే కింద మాడిపోదు కదా. సో, ఫైనల్గా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. అసలు తింటా ఉంటే సూపర్. చూడండి, చూసేకే ఇట్లా ఉంది అంటే ఇంకా తింటే ఇంకెట్లా ఉంటుందో మీరే ఆలోచించండి ఒక్కసారి. అంత సూపర్ అంటే సూపర్ వచ్చింది. సో, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. సో, మీరు ఎలా చేసినారు అనేది నాకు కామెంట్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.